వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఒకప్పుడు విజయవాడలో సమీపంలోని ఒక చిన్న గ్రామంలో కిరణ్ అనే యువకుడు నివసించేవాడు. అతడు అనాథ అయినా తన కష్టపడి జీవించేవాడు. అతనికి చదువులో ప్రతిభ ఎక్కువగా ఉండేది. ఆ గ్రామంలోని వంశీ అనే పెద్ద మనిషి అతని కూతురు దీప్తి పట్టణం నుండి గ్రామానికి వచ్చారు. వారి కుటుంబం గొప్పవారిది. కానీ దీప్తి గుండెల్లో మంచితనంతో నిండిపోయి ఉండేది. కిరణ్ తనదైన శ్రమతో వంశీ గారి పొలంలో పనిచేస్తూ ఉంటాడు. ఒకరోజు పొలంలో పనిలో భాగంగా ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ మాటలు చెలరేగి మాటలే మాటలుగా ప్రేమకు దారి తీశాయి. దీప్తి కిరణ్పై ముచ్చటపడేది. కిరణ్ దారిద్ర్యం గమనించిన అతని నిష్ఠ, నిజాయితీకి ఆకర్షితురాలయ్యి వారి మధ్య బంధం రోజురోజుకు బలపడేది. కానీ వంశీ గారిని దీని గురించి తెలియగానే కోపంతో ఊగిపోయారు. నా కూతురు ఇలా బడుగు కులం వ్యక్తిని ప్రేమిస్తుందా అని ప్రశ్నిస్తూ దీప్తిని తన కోట ఇంటిలో బంధించారు. అయినా వారి ప్రేమను అడ్డుకోలేకపోయారు. ఒకరోజు రాత్రి దీప్తి తన ఇల్లు విడిచి కిరణ్ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు వారిద్దరూ కలిసి ఎక్కడికైనా పారిపోవాలని అనుకున్నారు. కానీ రైల్వే స్టేషన్ వద్ద వంశీ గారు వారిని పట్టుపట్టారు. వంశీ గారికి ఆ సమయంలో కిరణ్ చెప్పిన మాటలు గుండెల్ని తాకేవి. నన్ను ఈ ప్రపంచంలో ఎవరికీ అవసరం ఉండదు, కానీ దీప్తి నా ప్రాణం. ఈ ప్రేమ లోకానికి విరుద్ధమైన నా హృదయం నిజం. ఆ మాటలు వంశీ గారికి కంటతడి పెట్టించాయి. తన కూతురు ఆనందం కోసం వంశీ గారు కిరణ్ను అంగీకరించారు. వారిద్దరూ ఆ గ్రామంలోనే ఉంటూ మట్టి మనుషుల్లా జీవితాన్ని ప్రారంభించారు. ప్రేమ అంటే కేవలం ఒక భావన కాదు, అది గుండె కట్టు.